సో మొత్తంగా కూడా లీలామహల్ సర్కిల్లో ఉండేటువంటి షాప్స్ ఏవైతే స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయో వీటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని షాప్స్కి వెళ్ళి తనిఖీలు చేస్తున్నారు. ఆయిల్ ఏ విధంగా ఉంది, ఏమైనా రంగులు వాడుతున్నారా లేదా అనేది. మనతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ విషయంలో ఎలాంటి అశ్రద్ధ కనబరుస్తున్నారు యజమానులు? స్ట్రీట్ ఫుడ్స్ అనేదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ తినేది స్ట్రీట్ ఫుడ్స్. ఇది నీట్నెస్గా ఉంటుకుంటే హైజీన్గా పెడితేనే వాళ్ళకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. దాని కనుక చాలా రిపీటెడ్గా ఆర్టికల్స్ వస్తుండడం వల్ల నేను ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ మీద మెయిన్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యూస్ చేసేది ఆయిల్ నుంచి వాళ్ళు ప్యాక్ చేసే కవర్స్ వరకు ఏమి యూస్ చేస్తున్నారు ఏంటని ప్రతిదీ గమనించడం జరుగుతుంది. చాలా వరకు అనేది ప్లాస్టిక్ అనేది మన దగ్గర దొరకలేదు, కానీ ఆయిల్ కూడా వీళ్ళైతే రిపీటెడ్గా చేంజ్ చేస్తూ ఉన్నారు. కొంచెం అయితే స్ట్రీట్ ఫుడ్ కొంచెం అయితే బాగానే ఉంది. నేను గమనించిన ప్రకారంగా అయితే కలర్స్ అనేది కొంచెం అక్కడక్కడ యూస్ చేస్తున్నారు. ఆ కలర్స్ కూడా యూజ్ చేయొద్దని చెప్పడం జరిగింది. మెయిన్గా ప్లాస్టిక్ అండ్ హైజీన్, మెయిన్గా స్ట్రీట్ ఫుడ్స్లో కొంచెం హైజీన్ అనేది మనకు లోపం ఉంటుంది. ఆ హైజీన్ మెయింటైన్ చేసుకోమని కొన్ని ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఎక్కడ లోపం జరిగినా కూడా వాళ్ళకి చిన్న చిన్న పెనాల్టీస్ అండ్ చిన్నగా వాళ్ళకి మనం చేసిన అబ్జర్వేషన్స్ వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు చేసుకోకుండా ఉండడానికి ఒక చిన్న చెప్పడం జరిగిందండి. సో పెద్ద హోటల్స్ చిన్న హోటల్స్ అని లేకుండా అన్నీ కూడా తనిఖీ చేస్తున్నారు. నిన్న అమరావతిని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి విషయాలు గుర్తించారు? అన్ని చిన్న నుంచి పెద్ద వరకు అన్ని హోటల్స్ తనిఖీ చేయడం జరుగుతుందండి. యాజ్ పర్ కమిషనర్ సార్ అండ్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం విజిట్ చేయడం జరుగుతుంది. ర్యాండమ్గా నేను అమరావతి, కృష్ణారెడ్డి అండ్ స్పైసీ బాక్స్ సంబంధించిన ఆ హోటల్స్ కూడా నేను తనిఖీ చేయడం జరిగింది. కొన్ని లోపాలు అనేది గమనించడం జరిగింది. అవి వాళ్ళకి 1 వీక్ టైం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సడన్గా మనం వెళ్ళినప్పుడు ఒక టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తే ఆటోమేటిక్గా రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి 1 వీక్ టైం ఇచ్చాను. ప్రతి హోటల్కి చెప్తున్నాను, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఎన్ని హోటల్స్ ఉన్నాయో అందరికి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఎందుకంటే హైజీన్ మెయింటైన్ చేయండి. మెయిన్గా ఆయిల్స్ కానీ ఏమన్నా కూడా హైజీన్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు వాళ్ళు ఏమన్నా ఫ్రీగా ఇవ్వడం లేదు. ప్రజలు అనేది డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి తింటున్నారు. డబ్బులు ఇచ్చి మనం ఆరోగ్యం అనేది చెడగొట్టుకోవడం అనేది అంత నాట్ చిన్న ఇష్యూ. మనం హైజీన్ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, హైజీన్ మెయింటైన్ చేస్తూ ఫ్రెష్ కుక్ అండ్ ఏమైనా ఫ్రెష్ ఐటమ్స్ సప్లై చేయండి అని కోరుకుంటున్నాను. సో భవిష్యత్తులో ఈ తనిఖీలు ఎలా కొనసాగుతాయా? డైలీ అండి 1 వీక్ ఒకసారైనా నేను దీని మీద రైడ్ చేస్తూనే ఉంటాను, తనిఖీ చేస్తూనే ఉంటాను. అండ్ ప్లాస్టిక్ బ్యాన్, ఎస్యూపీ మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఎక్కడ కూడా ఎస్యూపీ అనేది ఉండకూడదు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో. అది కూడా ఎస్యూపీ మీద కూడా నేను రైడ్ రేపటి నుంచి జరగడం జరుగుతుంది. సో మొత్తానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి స్ట్రీట్ అంటే పెద్ద చిన్న అని తేడా లేదు, పెద్ద హోటల్స్ నుంచి చిన్న హోటల్స్ వరకు అన్నింటినీ తనిఖీ చేస్తున్నారు. అక్కడ పరిస్థితులు చూసి వారికి తగిన సూచనలు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం నెల్లూరు ఫుడ్ అనగానే చాలా మంచి పేరుంది. అయితే కొంతమంది వైఖరి కారణంగా ఈ ఫుడ్కి చెడ్డ పేరు వస్తున్నటువంటి మాట వాస్తవం. సో పెద్ద హోటల్స్ అని చెప్పి వెళ్తాం, కానీ అక్కడ పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. నిన్న మనం అమరావతి హోటల్లో చూసాం ఎటువంటి ఫుడ్ ఉందో. స్టాక్ చికెన్ గుర్తించడం జరిగింది అధికారులు. అంటే చిన్న నుంచి పెద్ద వరకు తేడా లేకుండా అందరూ కూడా ఫుడ్ తినడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మున్సిపల్ అధికారులు ఏవైతే నిబంధనలకు అతిక్రమించి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి వారికి 1 వీక్ టైం ఇవ్వడం జరిగింది. ఒకవేళ వీళ్ళ పరిస్థితిలో మార్పు లేకపోతే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.